మనకి ఆర్టిఫిషియల్ వూమ్స్ అనే ప్రాసెస్ ని సైంటిస్ట్ ఏదైతే డెవలప్ చేస్తున్నారో అది కనుక సక్సెస్ అయిపోతే కంప్లీట్ గా ఇంకా న్యాచురల్ ప్రెగ్నెన్సీ అంటే ఏదైతే 9 నెలలు తల్లి గర్భంలో శిశువు పెరిగే ఆ ప్రాసెస్ ఏదైతే ఉందో దాన్ని కంప్లీట్ గా రీప్లేస్ చేసేస్తుందా అనేది చాలా మంది భయపడుతూ ఉన్నారు. బట్ ఆ విషయం ఈ ఆర్టిఫిషియల్ వూమ్స్ అనేది ఏమాత్రం కూడా మనకి న్యాచురల్ ప్రెగ్నెన్సీని రీప్లేస్ చేయడానికి కనుగొనబడలేదు. మరి ఎందుకు ఈ ప్రాసెస్ ని ఈ ఆర్టిఫిషియల్ వూమ్స్ ని డెవలప్ చేస్తున్నారు అంటే మనం యూజువల్ గా చూస్తుంటాం. కొంతమందికి ఏంటి అంటే తల్లి గర్భంలో శిశువు 9 నెలలు పెరగకుండా ముందే డెలివరీ అయిపోవడం. అంటే 6 మంత్స్ కి, 7 మంత్స్ కి లేదు 8 మంత్స్ కి ఇట్లా డెలివరీ అయిపోవడం చూస్తూ ఉంటాం. సో ఇటువంటి బేబీస్ ని మనము ప్రీటర్మ్ బేబీస్ లేదా ప్రీమెచ్యూర్ బేబీస్ అని అంటాం అనమాట. సో ఈ బేబీస్ అనేవి మనకి 9 నెలలు కంప్లీట్ గా మదర్ గర్భంలో పెరగలేకపోవడం వల్ల చాలా డిసడ్వాంటేజెస్ అనేవి ఫేస్ చేయాల్సి ఉంటుంది. మెయిన్ గా ఏంటి అంటే చాలా తక్కువ బరువు పుట్టడము అండ్ లోపల ఆర్గాన్స్ ఏవైతే ఉంటాయో అవి మెచ్యూర్ అవ్వకపోవడం వల్ల వాళ్ళకి ఫ్రీక్వెంట్ గా ఇన్ఫెక్షన్స్ కి గురవ్వడము, రెస్పిరేటరీ అంటే బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడము, మళ్ళీ జీర్ణాశయంలో గట్ ఇష్యూస్ ఫేస్ చేయడము, ఇటువంటి ఫీడింగ్ సరిగ్గా తీసుకోలేకపోవడం, ఇటువంటి చాలా కాంప్లికేషన్స్ ఫేస్ చేయడము, దానివల్ల మోర్టాలిటీ అండ్ మార్బిడిటీ అంటే వాళ్ళకి డెత్ రేట్ కూడా ఎక్కువగా ఉండడం మనం చూస్తూ ఉంటాం అన్నమాట. సో ఇటువంటి పీపుల్ ఎవరికైతే మనకి ప్రీటర్మ్ డెలివరీస్ అవుతున్నాయో ఇటువంటి బేబీస్ ని మనం కనుక ఈ ఆర్టిఫిషియల్ వూమ్స్ లో వారికి నర్చర్ చేసి వారికి కావాల్సిన మెచ్యూరిటీ ఏదైతే వాళ్ళు తల్లి గర్భంలో అడ్వాంటేజెస్ తీసుకోలేకపోయారో వారికి మనం ఈ ఆర్టిఫిషియల్ వూమ్స్ లో వాళ్ళకి కావాల్సిన ఆక్సిజన్, న్యూట్రియన్స్ ఇవ్వడము మరియు మనకి ఆ వేస్ట్ ఎక్స్క్రీషన్ ప్రాసెస్ అనేది టేక్ కేర్ చేయడం వల్ల వాళ్ళు ఆ కంప్లీట్ లోపల ఆర్గాన్స్ ఏవైతే మెచ్యూర్ కావాలో అవన్నీ మెచ్యూర్ అయ్యి వారికి ఏంటంటే మనకి హెల్త్ ఫ్యూచర్ లో చాలా బెటర్ గా ఉండే అవకాశం ఉంటుంది.